ఓం శ్రీ గణేశాయ నమః. రంగుల తయారీ, తక్కువ ఖర్చుతో ఇంట్లోనే కలర్స్ తయారీ. నమస్తే అండి, అందరూ బాగున్నారా? ప్రతిరోజు నేను పెట్టే భక్తి వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. కొత్త సంవత్సరం రాబోతుంది కదా, అందుకే మన అందరికీ ఉపయోగపడే వీడియో చేస్తున్నాను. కొత్త సంవత్సరం అనగానే మనకు గుర్తు వచ్చేవి ముగ్గులు, కలర్సు, డిజైన్సు. మన ఇంటి ముందు మంచి మంచి డిజైన్స్తో ముగ్గులు వేసి వాటిని అందమైన రంగులతో అలంకరించి కొత్త సంవత్సరానికి స్వాగతం పలకటం మనకందరికీ అలవాటే కదా. అందుకే ఆ ముగ్గుల కోసం కలర్స్ మనమే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. కలర్స్ షాప్ నుండి డబ్బులు ఖర్చు చేసి తెచ్చుకోకుండా న్యాచురల్గా మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే కలర్స్ తయారు చేసుకోవచ్చు. ఎంతైనా మన చేతులతో మనమే సొంతంగా తయారు చేసుకునే కలర్స్తో ముగ్గులు వేస్తే మనకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదా. మనం డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు. ఇంకా కెమికల్స్ వాడకుండా న్యాచురల్గా తయారు చేసుకునే రంగులు కాబట్టి మనం ప్రకృతికి కూడా మేలు చేసిన వాళ్ళము అవుతాము. ఇంకా మనం లేట్ చేయకుండా కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మన అందరి ఇళ్లల్లో ఉంటూనే ఉంటాయి కదా రేషన్ బియ్యం. ఇప్పుడు వాటితో మనం కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా రేషన్ బియ్యం తీసుకొని వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని బాగా మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. అవి బాగా మెత్తగా పిండిలాగా కాకుండా కొంచెం గరుకుగా ఉండే విధంగా మిక్సీ జార్ని పెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం బరకగా ఉండేటట్లు చూసుకోవాలి, సరిపడా ఉండాలి. ఎక్కువగా మెత్తగా అయితే మళ్ళీ కలర్స్ మనకి ఎక్కువగా షేడ్ అయిపోతాయి అన్నమాట, వైట్ కలర్లో వచ్చేస్తుంది, థిక్గా కనిపించవు. ఇప్పుడు అలా మిక్సీ పట్టుకున్న దాన్ని జల్లెడలో వేసుకొని మనం జల్లించుకోవాలి. అలా జల్లించినప్పుడు మనకి బాగా మెత్తగా వచ్చిన పిండి కిందకి దిగిపోతుంది. పైన ఉన్నదాన్ని తీసుకొని బరకగా ఉన్నదాన్ని మనం కలర్స్ తయారీకి వాడుకోవాలి. మన అందరి ఇళ్లలో బీట్రూట్ ఉంటూనే ఉంటుంది కదా, ఆ బీట్రూట్ని ఇప్పుడు కలర్స్ తయారీలో వాడుకుందాం. బీట్రూట్ని ముందుగా పొట్టు తీసి ముక్కలు చేసి గ్రైండర్లో వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఆ పేస్ట్ని వడగంటలో వేసుకొని ఆ రసాన్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఉపయోగించి మనం ఒక కలర్ తయారు చేసుకోవచ్చు న్యాచురల్గా అన్నమాట. ఆ తరువాత మనం ముందుగా తయారు చేసుకున్నటి బియ్య పిండిని ఒక బౌల్ తీసుకొని ఒక ప్లేట్లో పోసుకోవాలి. ఆ తర్వాత మన ఇంట్లో ప్రతిరోజు వాడుకుంటూ ఉంటాం కదా, కూరల్లో వాటిల్లో పూజకి అవి వాడతాం కదా పసుపు. ఆ పసుపుని ఉపయోగించుకొని ఇప్పుడు మనం పసుపు కలర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఆ పసుపుని మనం ముందుగా తయారు చేసుకున్నటువంటి బియ్యం పిండిలో వేసుకుని బాగా కలుపుకోవాలి. ఆ పసుపు మొత్తం కూడా ఆ పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలన్నమాట. మనం తడి చేసిన తర్వాత ఆ పిండికి ఆ కలర్ రాదు, ముందుగానే బాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఆ కలర్ మొత్తం ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత అందులో మనం కొంచెం వాటర్ వేసుకోవాలి, చూసుకుంటూ వేసుకోవాలి. వాటర్ ఎక్కువగా వేసుకుంటే మరీ కలర్ అంతా ముద్దలాగా అయిపోతుంది. కాబట్టి మనం చూసుకుంటూ ఒక్కొక్క హాఫ్ స్పూను అలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని ఆ పిండిని బాగా కలుపుకోవాలి. అప్పుడు చూసారా కలర్ ఎలా షేడ్ అయిందో, కలరు ఎల్లో కలర్లోకి వచ్చేసింది కదా. అలా బాగా మనం ఎంత మంచిగా కలిపితే అంత మంచిగా కలర్ వస్తుందన్నమాట. ఆ షేడ్ రావటం కోసం సరిపోకపోతే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని మళ్ళీ బాగా ఒకసారి అంతా కలిసే విధంగా కలుపుకోవాలి. చూసారు కదా మనకి ఎల్లో కలర్ ఇంట్లోనే తయారు చేసుకున్నాం. ఎలా రెడీ అయిపోయిందో, బయట నుంచి ఏది తెచ్చుకోకుండా ఇలా తయారు చేసుకున్న ఒక కలర్ పక్కన పెట్టేసుకొని మళ్ళీ నెక్స్ట్ ఇంకొక కలర్ అన్నమాట. మళ్ళీ ఒక హాఫ్ కప్పు బియ్య పిండి తీసేసుకొని ఆ తర్వాత అందులో కూడా మనం ఇంకో కలర్ తయారు చేసుకోవటానికి సింధూరం ఉంటుంది కదా మన ఇంట్లో, ఆంజనేయ స్వామికి ఇష్టమైన సింధూరం పూజ గదిలో ఉంటుంది కదా, అటువంటి సింధూరం కలర్ని ఇప్పుడు మనం తయారు చేసుకుందాం. సింధూరాన్ని కొంచెం ఒక 1/2 టీ స్పూన్ తీసుకొని బియ్య పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ కలర్ మొత్తం
మొత్తం కూడా బాగా వచ్చేటట్లు కలుపుకోవాలి. మనకి థిక్గా కావాలి అంటే కొంచెం ఎక్కువ సింధూరం వేసుకోవాలి. అదే పలుచగా లైట్ కలర్ కావాలంటే కొంచెం తక్కువ వేసుకోవాలి. ఆ తర్వాత బాగా పట్టిన తర్వాత అందులో కొంచెం ఒక హాఫ్ స్పూను వాటర్ వేసుకొని బాగా కలర్ మొత్తం, ఆ సింధూరం కలర్ మొత్తం ఆ పిండికి పట్టే విధంగా కలుపుకోవాలి. మనం అలా కలుపుతూ ఉంటేనే కలర్ మొత్తం చాలా మంచిగా కలర్ఫుల్గా షేడ్ అవుతుంది, బాగుంటుంది కలరు. ఇలా ఎక్కువగా మనకి థిక్నెస్ కావాలి అనుకుంటే ఎక్కువ కలర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ సింధూరాన్ని వేసుకుంటే మంచిగా వస్తుంది అన్నమాట. ఆరెంజ్ కలర్ చాలా బాగుంటుంది కలర్ఫుల్గా చూడటానికి. అలా ముందు బాగా కలుపుకోవాలి. మనం కలిపేటప్పుడే చాలా కలరు మారిపోవటం మనం చూస్తూ ఉంటాం. అలా బాగా కలిపిన తర్వాత ఆ కలర్ని కూడా ఒక బౌల్లో వేసుకోవాలి. చూసారుగా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. తర్వాత నెక్స్ట్ కలర్, ఇంకొక కలర్ చేసుకోవటానికి మళ్ళీ పిండిని కొంచెం ప్లేట్లో వేసుకొని ఆ తర్వాత ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా బీట్రూట్, ఆ బీట్రూట్ రసాన్ని అందులో వేసి కలుపుకోవాలన్నమాట. ఆ పిండిలో వేసి కలుపుకోవాలి. అలా కలుపుకుంటే చూసారుగా మనకి ఎంత మంచి కలర్ తయారైందో. న్యాచురల్గా అలా తయారైన కలర్ని మళ్ళీ న్యాచురల్గా బీట్రూట్తో తయారైన కలరు మనకి రెడీ అయిపోయింది. చూసారుగా ఎంత కలర్ఫుల్గా ఉందో. తర్వాత నెక్స్ట్ కలర్ మళ్ళీ మనం కొంచెం పిండిని తీసుకొని అందులో కుంకుమ ఉంటుంది కదా, మనం పూజకి అది వాడుతుంటాం. ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండే కుంకుమని తీసుకొని మళ్ళీ మనం ఆ పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెం ఎక్కువగా కుంకుమ వేసుకుంటే మనకి కలర్ థిక్గా వస్తుంది. లైట్గా కావాలి అనుకుంటే కొంచెం వేసుకోవాలి. ఈ కలర్ థిక్గా ఉంటేనే బాగుంటుంది కదా, అందుకే నేను కొంచెం ఎక్కువగానే కుంకుమ వేసుకున్నాను అనమాట. అలా కుంకుమ వేసుకొని దానిని కూడా మనకి మొత్తం పిండికి మొత్తం బాగా పట్టేటట్లుగా కలుపుకోవాలి. పిండికి ఆ కుంకుమ మొత్తం బాగా పట్టే వరకు బాగా కలిపి తరువాత వాటర్ వేసుకోవాలి. ముందే మనం వాటర్ వేసుకుంటే ఆ కలరు మనకి కలర్ఫుల్గా రాదనమాట, అది వైట్గానే ఉండిపోతుంది. అందుకే ముందుగానే కుంకుమ వేసుకొని బాగా గట్టిగా కలుపుకోవాలి. స్పూన్తో అలా కాకుండా చేతితోనే బాగా కలుపుకోవాలి. కుంకుమ వేసుకొని బాగా కలుపుకోవాలి. చూసారు కదా, మనం కుంకుమ సరిపోలేదు, ఇందులో కలర్ బాగా రావట్లేదు. అందుకే కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలరు మరి సరిపోయినట్లుగా ఉంటే అందులో మళ్ళీ ఇంకొంచెం కుంకుమ యాడ్ చేసుకొని కలుపుకుంటే మనకి కలరు చాలా నిండుగా వస్తుంది. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు కలరు. ఈ కలర్ ముగ్గులు వేస్తే చాలా చాలా అందంగా ఉంటుంది. ఇలా బాగా కలిపిన తర్వాత కలర్ని ఇది కూడా మనం ఒక బౌల్లో వేసుకోవాలి. చూసారు కదా చాలా కలర్ఫుల్గా ఉంది. ఇలా సరిపోకపోతే కొంచెం కుంకుమ వేసుకొని కలుపుకొని పెట్టుకోవాలన్నమాట, ఏ కలర్ అయినా ఎక్కువగా రావాలి అనుకుంటే. తర్వాత నెక్స్ట్ కలర్ మనం ఇంకొక హాఫ్ కప్పు పిండిని తీసుకొని, కుంకుమలో చాలా కలర్స్ ఉంటూ ఉంటాయి కదా, కలర్ కుంకుమ అంటారు, ఎర్రగా ఉంటుంది. ఒక పొడి కలర్ కాకుండా వేరే కలర్లో కూడా కుంకుమ ఉంటుంది. ఆ కుంకుమను కూడా మనం వేరే కలర్ రావటానికి వాడుకోవచ్చు అనమాట. ఇది వేరే షేడ్లో వస్తుంది. ముగ్గులో వేరు వేరు కలర్స్ వాడుకోవటంలో కూడా ఇది షేడ్ బాగుంటుంది. ఫ్లవర్స్కి అది వాడుకోవటానికి చాలా బాగుంటుంది ఈ కలరు. ఆ కుంకుమని ఇంకా కొంచెం యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. రెండు కుంకుమలే అయినా కూడా రెండు వేరు వేరు కలర్స్ కావటం వల్ల చాలా మనకి తేడా కనిపిస్తూ ఉంటుంది. చాలా కలర్ఫుల్గా ఉంటుంది. ఇది కూడా బాగా కలుపుకొని దీన్ని కూడా మనం ఒక బౌల్లో వేసుకొని పెట్టుకోవాలి. చూస్తున్నాం కదా మనం ఇంట్లో ఉన్న అన్ని కలర్స్ వాడుకోవడానికి, కలర్స్ తయారు చేసుకోవడానికి ఎలా ఉపయోగించుకుంటున్నామో, ఎక్కడని బయట నుంచి ఏది తెచ్చుకోకుండా. తర్వాత నెక్స్ట్ కలర్ కొంచెం పిండి తీసుకొని మళ్ళీ అందులో మన ఇంట్లో బట్టలకి వాడే ఉంటుంది కదా బ్లూ కలర్, అది బ్లూని కొంచెం పిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా లైట్గా కొంచెం వేసుకుంటే లైట్గా ఉంటుంది. లైట్ బ్లూ కింద వాడుకోవచ్చు. మనకి థిక్గా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం బ్లూ వేసుకొని తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా ఇన్ని కలర్స్ తయారయ్యాయో చూసారు కదా.
అన్నీ మన ఇంట్లో ఉన్న వస్తువులతోటే తయారు చేసుకున్నాం. ఒక్కటి కూడా మనం బయట నుంచి ఏది తెచ్చుకోలేదు. అన్నీ మొత్తం న్యాచురల్ కలర్స్ అన్నమాట. ప్రకృతికి హాని చేయని న్యాచురల్ కలర్స్ని మనం ఇది తయారు చేసుకోవటానికి వాడుకున్నాం. షాప్ నుంచి ఏది కొనుక్కొచ్చుకోలేదు. మనం అందరం అన్ని వంటగదిలో ఉన్న వస్తువులతోటే మనం చక్కగా ఇంత మంచి కలర్స్ తయారు చేసుకున్నామో చూడండి. చాలా కలర్ఫుల్గా ఉన్నాయి కదా, చూస్తుంటేనే ఎప్పుడు ముగ్గేద్దామా అన్నట్లుగా ఉన్నాయి కలర్స్. చాలా చాలా బాగున్నాయి కలర్ఫుల్గా. చూడండి ఎలా కనిపిస్తున్నాయో. ఇంత మంచి కలర్స్ని మనం చక్కగా ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాం కదా. అలాగే బయట కూడా తెచ్చుకుంటూ ఉంటాం కదా షాపుల నుంచి మెత్తటి కలర్స్. అవి కూడా మనం ఎలా ఉపయోగించుకోవాలి అంటే బాగా మెత్తగా ఉంటూ ఉంటాయి మనం బయట నుంచి తెచ్చే కలర్స్. వాటిని మనం ముగ్గుల్లో వేసి దిద్దుకోవాలంటే కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది. పలచగా పడటం, తిక్కుగా పడటం, అలా కరెక్ట్గా పడకుండా చాలా వేయటానికి చాలా కష్టంగా ఉంటుంది మనకు. అలాగే కాకుండా వాటిని మనం కొంచెం కలర్స్ తోటి ఎక్కువ కలర్ ఎలా తయారు చేయాలో కూడా ఇప్పుడు తెలుసుకుందాం. ఇలా ఈ కలర్ని ఒక స్పూన్ కలరు తీసుకొని ముందుగా మనం ఒక 1/2 కప్పు బియ్యపిండి తీసుకొని మనం జల్లిగా పెట్టించుకొని రెడీగా ఉంచుకున్నాం కదా ఇందాక కలర్స్ తయారు చేసుకొని. అది ఒక 1/2 కప్ తీసుకొని 1 స్పూన్ కలరు అందులో వేసుకొని కలుపుకుంటే మనకి 1 స్పూన్ కలర్ తోటి 1/2 కప్పు వరకు కలరు తయారవుతుందన్నమాట. ఇలా గ్రీన్ కలర్ని 1 స్పూను తీసుకొని బియ్యపిండిలో వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే మెత్తగా ఉండే కలర్ కూడా చక్కగా గరుకుగా తయారవుతుంది. ప్లస్ ఎక్కువగా కలర్ కూడా మనకి ఎక్కువగా రెడీ అవుతుందన్నమాట. మనం ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ కలర్ తెచ్చుకోకుండా కొంచెం 1 స్పూన్ కలర్ తోటే మనం 1/2 కప్పు వరకు కలరు తయారు చేసుకోవచ్చు ముగ్గులో దిద్దుకోవటానికి. ఇలా ఎక్కువగా మనకి థిక్ గ్రీన్ రావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసి అందులో బాగా కలుపుకోవాలి. కలరు మనం కలపటంలోనే బాగా ఎక్కువ కలర్ మారిపోతుందన్నమాట. మనం కలిపేటప్పుడే చూస్తుంటాం కదా. అలా మంచిగా ఉంటే ఇప్పుడు చూసాం కదా 1 స్పూన్ కలర్ వేస్తే మనకి ఎంత కలర్ తయారైందో. ఇది ముగ్గులు వేసుకొని దిద్దుకోవటానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఎన్ని స్పూన్లు తయారైందో చూసారా 1 స్పూన్ కలర్కి. అలా కొంచెం కలర్ తోటే మనం కలర్ని ఎక్కువగా చేసుకోవచ్చు అనమాట. అలా గ్రీన్ కలర్ని మనం ఒక బౌల్లో వేసి పక్కన పెట్టుకుందాం. తర్వాత నెక్స్ట్ ఇంకొక 1/2 కప్పు మళ్ళీ బియ్య పిండి తీసుకొని తర్వాత ఇందాకట్లాగే మళ్ళీ 1 స్పూను వేరే కలర్ అన్నమాట. ఇప్పుడు ఎల్లో కలర్ తీసుకొని బియ్య పిండిలో వేసుకొని లెమన్ ఎల్లో బాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా ఎల్లో కలర్ని వేసుకొని మనం బాగా కలిపి కలర్ మొత్తం మంచిగా కలిసే వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత దాన్ని ఒక బౌల్లో పోసుకోవాలి. చూసారు కదా 1 స్పూన్ కలర్కి మనకి ఎంత కలర్ రెడీ అయిపోయిందో ముగ్గులో వేసుకోవటానికి దాదాపు కప్పు వరకు వచ్చిందనమాట. తర్వాత నెక్స్ట్ కలర్ని కూడా మనం ఇలాగే 1/2 కప్పు బియ్య పిండిలో వేసుకొని 1 స్పూను కలుపుకుంటే చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. కలర్ కూడా మనకి చాలా ఎక్కువ వస్తుంది. అలా కొంచెం కలర్ తోటే మనం ఎక్కువ కలర్స్ తయారు చేసుకోవచ్చు అనమాట. 1 స్పూన్ కలర్కి మనం దాదాపు కప్పు 1/2 కప్పు వరకు కలరు మనకి ముగ్గులో వేసుకోవటానికి రెడీ అయిపోతుంది. ఇలా ఈ కలర్ని కూడా మనం రెడీ చేసి పెట్టుకుందాము. ఎక్కువ కలరు తయారవుతుంది అనమాట. తక్కువ 1 స్పూన్ తోటే మనకి 1 బౌల్ వరకు చక్కగా కలరు రెడీ అవుతుంది. ఇలా మనం బయట కొనుక్కొచ్చుకున్న మెత్తటి కలర్స్ని కొంచెం కలర్ని ఎక్కువ కలర్స్ తోటి తయారు చేసుకోవచ్చు అనమాట ముగ్గులో వాడుకోవటానికి. తర్వాత చూసారు కదా ఎంత న్యాచురల్గా మనం ఎంత మంచిగా కలుపుకున్నామో. 1 స్పూను కలర్స్ తోటి మనం 4 కప్పుల వరకు కలరు తయారు చేసుకున్నాము. చాలా బాగున్నాయి కదా కలర్స్. ఇలా మనం ముగ్గులు వేసుకోవటానికి ఇవి చాలా ఈజీగా ఉంటాయి. ముగ్గు వేసేటప్పుడు కూడా కలర్స్ దిద్దుకోవటానికి మనకి ఈజీగా ఉంటుంది. ఇది గరుకుగా ఉంటుంది కాబట్టి చాలా ఈజీగా వేసుకోవచ్చు.
ఒక చోట పలచగా ఒక చోట తిక్కుగా పడకుండా చాలా నీట్గా పడుతూ ఉంటుంది. చాలా బాగుంది కదా. ఇలా న్యాచురల్గా ఇంట్లో మనం తయారు చేసుకోవటం, ప్లస్ ఇంకొకటి ఏమిటంటే అది తక్కువ కలర్స్ని ఎక్కువ కలర్స్ చేసుకోవటం, చాలా మంచి పద్ధతులు. ఈ 2 పద్ధతులు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం కదా. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఫాలో అవ్వండి. మీకు ఇది ఉపయోగపడుతుందనే అనుకుంటున్నాను. మనకి రాబోయే పండుగలు మొత్తం కలర్స్, ముగ్గులు, ఈ ధనుర్మాసం సందర్భంగా చాలా పెద్ద పెద్ద ముగ్గులు వేస్తుంటాం. కొత్త సంవత్సరానికి, సంక్రాంతికి చాలా పెద్ద ముగ్గులు వేసి కలర్స్ దిద్దుతూ ఉంటాం కదా. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మనం వాడిన ఒక్క కలర్లో కూడా కెమికల్స్ లేకుండా చక్కగా ఇంట్లోనే మనకి దొరికే వస్తువులతోటి మనం కలర్స్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ముగ్గుతో కలర్స్ తోటి మనమే సొంతంగా ముగ్గు ఒక చిన్న డిజైన్ వేసి మీకు చూపిస్తున్నాను. మనం న్యాచురల్గా తయారు చేసుకున్న కలర్స్తో ఇలా మనమే సొంతగా తయారు చేసుకొని కలర్స్ ఇలా ముగ్గు వేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది మనకు కూడా. చూసారు కదా, అచ్చం మనం షాప్లో కొనుక్కొచ్చుకున్న కలర్స్ మాదిరిగానే ఎలా ఉన్నాయో చాలా బాగున్నాయి కలర్స్. మీకు మనమే సొంతగా తయారు చేసుకున్న కలర్స్తో ఇలా ముగ్గులు వేసుకుంటే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయగలరు. ఇలాంటి మరెన్నో వీడియోలు మీకు ఏ రకమైనటువంటి వీడియోలు కావాలో నాకు కామెంట్ చేయండి. అటువంటి వీడియోలను నేను చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ అండి.